ఎన్టీ రామారావు మీద ఎన్ని రాశానో అసలు నాకే లెక్కలేదు అసలు. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన పరిపాలన తాలూకు దుష్ఫలితాలను సమాజం ఇప్పటికే అనుభవిస్తున్నది. ఎన్టీ రామారావు గారి పరిపాలన. ఇప్పుడు ఆయన అంత చనిపోయిన ఆయన్ని ఇప్పుడు నిందించటం కరెక్ట్ కాదు కాబట్టి, బట్ ఇట్ ఈస్ ఆన్ ది రికార్డ్, ఇట్ వాజ్ ఆన్ ది రికార్డ్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ అబౌట్ ఎన్టీఆర్ ఇన్ ఉదయం. శిలాక్షరాలుగా బుక్లో కూడా ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నాయి, మెన్షన్ చేశాను, రీప్రొడ్యూస్ కూడా చేశాను. అట్లా నాకు పూర్తి స్థాయిలో లిబర్టీ లభించిన పత్రిక ఉదయం. 1990 వరకు 91 వరకు ఉన్న దాంట్లో ఆయన అదే నారాయణరావు గారు అమ్మేసే వరకు సారా వ్యాపారస్తులకి వాళ్ళెవరు సుబ్రహ్మరెడ్డి వాళ్ళకి అమ్మేసే వరకు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగింది. అది నారాయణరావు గారు ఏ రోజు అమ్మేయాలని నిర్ణయించుకున్నారో ఆ రోజు వరకు నేను ఉదయంలో ఉన్నా. ఆ సందర్భం కూడా నాకు బాగా గుర్తు. సరే, ఆయన డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అమ్మేయాలని మద్రాసు వెళ్ళి నేను కూడా మానేస్తున్నానని చెప్పడానికని మీరు వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళా. అయితే అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకటే ఉండేది, టికెట్ కూడా 500 చెన్నైకి. అప్పుడు ఢిల్లీకి ఏమో 1100 ఇండియన్ ఎయిర్లైన్స్లో. వెళ్తే ఫ్లైట్ 5 గంటలు లేటు అన్నారు. రాత్రి 8ంటికి వెళ్ళాను. అంటే తెల్లారుజామున 4ంటికో అని ఇళ్ళకి వెళ్ళిపోండి, మళ్ళీ మేము ఫోన్ చేసి చెప్తామని ఏదో చెప్పారు. ఇప్పుడు మరి సెల్ ఫోన్లు లేవుగా, మరి ఎట్లా చెప్పారో తెలియదు. తెల్లారుజామున 4ంటికి ఫ్లైట్, 8 గంటలకు నైట్ బయలుదేరాల్సిన. ఇట్లా చూస్తే పక్క సీట్లో ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయన కూర్చున్నారు. ఆయన బయలుదేరాడు అదే ఫ్లైట్కి. అప్పుడు ఈ హంగామా అంతా సెక్యూరిటీ ఏమి ఉండేది కాదుగా. ఏకో నారాయణ ఒకడో లేకపోతే వెనకాల ఎప్పుడన్నా పిఏ కూర్చున్నాడేమో. ఈ వరుసలో ఈ 2 సీట్లు ఉంటాయి, మధ్యలో 3 ఉంటాయి, అటు ఒక 3 ఇటు ఒక 3 అనుకుంటా. ఆయన ఈ మధ్యలో ఉన్న 3 4 మొదటి సీట్లో కూర్చున్నారు. నేను ఈ కిటికీ పక్కన ఉండే దాంట్లో ఈ చివర కూర్చున్నా. ఇప్పుడు బయలుదేరేమేంటి మద్రాసు అన్నాడు ఆయన. అంటే నారాయణరావు గారిని కలిసి చిన్న పని ఉందండి చెప్దామని మద్రాసులో దిగాను. ఆయన దోహన సీఎం ఆయన ఏర్పాట్లు ఆయనకుంటే దిగి వెళ్ళిపోయాడు. నేను కూడా క్యాబ్ వేసుకుని నారాయణరావు గారి ఇంటికి వెళ్ళి 5 అయింది తెల్లవారుజామున. దేవేశ్వరరావు జనరల్ మేనేజర్, ఇందాక పేరు గుర్తుకు రాలేదు, ఏది మిమ్మల్ని బ్యూరో చీఫ్ కింద చేయడానికి పిలిచారండి అని చెప్పిన ఆయన పేరు దేవేశ్వరరావు. దేవేశ్వరరావు గారి అబ్బాయి మద్రాసులో నారాయణరావు గారి ఇంట్లో మేనేజరు. నేను వెళ్ళి 5ంటికి గురక తలుపు తీసి అక్కడే పడుకుంటాను నైటు. దేవేశ్వరరావు గారి అబ్బాయి, నేను ఇక్కడ సోఫా మీద పడుకుంటాను రా బాబు, 5 అయింది అని పడుకుండిపోయా. నారాయణరావు గారు ఏంటంటే 6:30కి షూటింగ్కి వెళ్ళిపోయేవారు. ఉదయనే ఇంకా అసలు అదేమి శ్రమం. వెళ్ళిపోయి దేవేశ్వరరావు గారి అబ్బాయిని పిలిచి, రాయుడు వచ్చినట్టున్నాడు లేబ్బాక, అతను లేచిన తర్వాత స్నానం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తారక రామ స్టూడియోకి తీసుకురా అని చెప్పి అంటే సరే అన్నాడు. నేను ఎప్పుడో 9ంటికో ఎప్పుడో లేచాను, 5ంటికి పడుకున్నానుగా, మెలకు రాలేదు, పడుకున్నాను. ఇతను వచ్చాడు, స్నానం గీనం అన్నీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నాడు. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టూడియోకి తీసుకెళ్ళాడు తారక రామ. ఫ్లైట్లో వచ్చావు, ఏమంత అర్జెంటు వచ్చిందని ఫ్లైట్లో వచ్చామన్నాడు. మొదటి ప్రశ్న. ఫ్లైట్లో వచ్చినట్టు ఎట్లా తెలిసింది? మామూలుగా మద్రాసు అంటే ఏం చేస్తాం, రైల్లో వెళ్తాం, బస్సులు కూడా అప్పుడు పెద్దగా లేవు, రైల్లో వెళ్తాం. గుడ్డిదో కుంటిదో 1-2 రైళ్ళు ఉండేవి, వాటిలో వెళ్తాం. అంత ఫ్లైట్కి వచ్చి అంత అర్జెంట్ ఏమొచ్చింది అన్నాడు నారాయణరావు గారు. ఏం లేదు సార్, ఊరికి నేను వచ్చాను అని చెప్పి బుర్రంతా ఆలోచిస్తున్నా, ఫ్లైట్కి ఎట్టా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని. నేను ఫ్లైట్కి వచ్చినట్టు తెలిసిన వాడు సీఎం జనార్దన్ రెడ్డి గారు ఒకళ్ళే, అంతే. ఇంకెవరికి తెలుసుద్ది, మా ఇంట్లో తెలుసుద్ది కానీ బయట వాళ్ళకి తెలియదుగా. ఫ్లైట్కి వచ్చినట్టు జనార్దన్ రెడ్డి చెప్పాడు పొద్దున్న, నువ్వు కూడా వచ్చావని అన్నాడు ఆయన. సరిపోయిందిలే అనుకున్నాను. ఏం లేదు సార్, ఊరికి నేను మిమ్మల్ని చూద్దామనిపించిందో వచ్చాను. సాయంకాలం దాకా స్టూడియోలోనే ఉన్నా. మధ్యాహ్నం పసుపులేటి రామారావు అని మా సినిమా విలేకరు ఉండేవాడు, పిఆర్ఓ ఉండేవాడు. మా శివరంజన్ కూడా ఆయనే బాసు.
సాయంకాలం దాకా ఆయన నేను కలిసి నారాయణరావు గారి దగ్గర ఉన్నాను. వచ్చిన పని చెప్పాల, ధైర్యం సరిపోలా. వచ్చే ముందు ఏం చేశానంటే ఒక కాగితం రాసి ఆయనకి వెనకాల ఎవడో ఉంటాడుగా, వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళేవాడు ఎవడో ఉంటాడు కదా డైరెక్టర్కి, ఆయనకి ఇచ్చి నారాయణరావు గారు తిరిగి కారు ఎక్కినప్పుడు ఈ లెటర్ ఇవ్వరా, నేను వెళ్తున్నాను. సాయంకాలం మళ్ళీ నేనేంటి ఈ రిటర్న్ ఫ్లైట్ కూడా ఈవినింగ్ 6కి పెట్టేసుకున్నా. వెళ్తున్నావేంటి, ఎందుకు వచ్చావు అన్నాడు. మిమ్మల్ని చూడాలనుకున్నాను, వచ్చాను, చూశాను, వెళ్తున్నాను సార్ అన్న. ఆయనకు అర్థం కాలేదు. నాలాంటి వాళ్ళు 100 మంది తెలియగలవాడు కదా, ఆయన 100 మందికి సమాధానం చెప్పగలిగినంత తెలియగలవాడు. కానీ ఆయన అంచనాకి నేను దొరకకుండా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేసి వచ్చేసి లెటర్ ఇచ్చినట్టు కూడా చెప్పలే. నేను తిరిగి వచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఆఫీస్కి ఫోన్ చేశాడు, నేను వచ్చేదాకా వెళ్ళొద్దు అని. అంటే మనకి తెగులు ఒకసారి పురుగు కొడితే ఆగదు కదా, ఇక ఆయన ఎప్పుడు వచ్చేసినా నాపేస్తాడని చెప్పి నేను బయటకు వచ్చేసాను. ఆ పీరియడ్ ఇక్కడ అంటే మొత్తం ఉదయం 1984 నుంచి మొదలెడితే 94-84 జూన్లో జాయిన్ అయ్యాను. 90 డిసెంబరు అక్కడ దాకా అంటే హార్డ్లీ 5.5 ఏళ్ళు. కానీ 50 సంవత్సరాలకు సరిపడా కీర్తి సముపార్జన కీర్తి అయితే నాకు లభించింది ఉదయంలోనే. అంతకుముందు నేను 7 ఏళ్ళు ఆంధ్రజ్యోతిలో పనిచేశాను. ఓకే, ఏలూరులో ఐ వాజ్ నెంబర్ 1. అసలు ఇంకెవరు ఇంకా ఏలైతే చూడటం కానీ ఒక ఇట్లా నన్ను విమర్శించడం కానీ అసలు గుండె ధైర్యం సరిపోయేది కాదు. అంటే ఎవరిని కేర్ చేసేవాల్సిన అవసరం ఉండేది